బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా హఫీజ్పేటలో 79 సర్వే నెంబర్లోని 39 ఎకరాల స్థలంలో కూల్చివేతలు మొదలుపెట్టింది. ఆ స్థలంపై వివాదం నడుస్తోంది. వసంత హౌస్ పేరుతో నూతన ఆఫీస్ నిర్మాణంతో పాటు భారీ షెడ్లను నిర్మించారు. వసంత హౌస్ పేరుతో తాజాగా హఫీజ్పేటలోని 79 సర్వే నెంబర్లోని 39 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంపై వివాదం నడుస్తుంది. వసంత హౌస్ పేరుతో నూతన ఆఫీసు అలాగే భారీ షెడ్లను నిర్మించారు. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ షెడ్లను హైడ్రా తొలగిస్తోంది. హైడ్రా హఫీజ్పేటలోని 79 సర్వే నెంబర్లో ఉన్న 39 ఎకరాల స్థలంలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, హఫీజ్పేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి హైడ్రా హఫీజ్పేటలోని ప్రభుత్వ స్థలంలో అక్రమాలు వెలిసాయనేటువంటి సమాచారం వచ్చింది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు ఉదయం 6 గంటల నుంచి చేపడుతుంది. దాదాపుగా 6 జేసీపీలతో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా వరకు అంటే దాదాపుగా 17 ఎకరాలు, మొత్తం ఇది ఓవరాల్గా 39 ఎకరాలు అవుతే 17 ఎకరాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు అనేది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఈ 17 ఎకరాల్లో వెలిసినటువంటి టెంపరీ షెడ్లు, దాని తర్వాత మిగతా సామాగ్రి అంతా కూడా కూల్చివేసి ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మేము గుర్తించాము. రెవెన్యూ అధికారులతో మాట్లాడిన తర్వాత క్లియర్గా కోర్టు నుంచి కూడా అన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. కోర్టులో ఏ అంశం కూడా పెండింగ్ లేదు. సో ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇది నేరుగా ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వంలోకి మళ్ళీ తిరిగి ఈ భూమిని తీసుకురాబోతున్నాం అనేది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి అంశం. మొత్తం ఈ కూల్చివేతలు క్లియర్ చేసిన తర్వాత ఈ భూమిలో మళ్ళీ హైడ్రాకి సంబంధించినటువంటి బోర్డు పెట్టబోతున్నాము అనేది హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా ఈ టెంపరీ షెడ్స్ ఇవన్నీ కూడా. సో ఈ షెడ్స్ని దాదాపుగా 3 జేసీబీల ద్వారా కూల్చివేతలు అధికారులు చేపడతా ఉన్నారు. మొత్తం ఒకసారి ఇటువైపు మనం ఒకసారి గమనిస్తే పోలీసులు, దాని తర్వాత హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేరుగా ఇక్కడ కూర్చొని సిబ్బందికి హైడ్రా అధికారులు కానీ సిబ్బందికి కానీ డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి అప్డేట్ మొత్తం కూడా నేరుగా రంగనాథ్కి కూడా సమాచారం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని డెమాలిషన్స్ చేశాము, ఇంకా ఎంత చేయబోతున్నాము అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో రంగనాథ్కి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇస్తున్నాం. మనం ఎదురుగా పోలీసులను చూస్తూ ఉన్నాం కదా. సో పోలీసుల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బయటి నుంచి ఏ వ్యక్తిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఈ భూమికి సంబంధించి అంటే మొత్తం 39 ఎకరాల భూమి. ఈ భూమి అనేది ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. కానీ వసంత్ హోమ్స్ అనేటువంటి సంస్థ వాళ్ళు కొంత నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలకు సంబంధించిన అంశం రెవెన్యూ అధికారుల దగ్గర పెండింగ్లో ఉంది. అనేక సంవత్సరాల నుంచి, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ భూమి అనేది కబ్జాకి గురైంది అనేది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి కాబట్టి, కబ్జాకి గురైంది కాబట్టి మళ్ళా ప్రభుత్వంలోకి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఈ కూల్చివేతలు అనేవి చేపడుతున్నాము అనేది హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని మనం చూడొచ్చు. ఇది మొత్తం కూడా చాలా టెంపరీ సామాగ్రి. ఇది వసంత్ హోమ్స్కి సంబంధించినటువంటి ప్లేస్ అయినప్పటికీ కూడా ఇది రెంట్కి ఇచ్చారా లేకపోతే లీజ్కి ఇచ్చారా అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ కావాల్సి ఉంది. సో ఈ కూల్చివేతలకు సంబంధించి ఈ సిబ్బంది మనం చూస్తూ ఉన్నాం కదా, నేరుగా ఇటువైపున చూస్తే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది నేరుగా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఏం సార్ కూల్చివేతలు ఈ సామాగ్రి మీదేనా? ఈ సామాగ్రి మొత్తం
సో ఈ టెంపరీ షెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ సామాగ్రి మొత్తం కూడా తీసుకుంటాం అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కానీ అనేక రోజుల నుంచి మేము వేచి చూసాము, చాలా వరకు టైం ఇచ్చాము, ఇక కూల్చివేతలు చేపట్టాల్సిందే మిగిలి ఉంది. సో ఈ కూల్చివేతలు చేపడుతున్నాం అనేది అధికారులు చెప్తా ఉన్నారు. మైలవరం ఎమ్మెల్యేకి సంబంధించిన భూమిగా ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. కానీ రెవెన్యూ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఇది ఆయనకు సంబంధించింది కాదు అనేది చెప్తా ఉన్నారు. సో మైలవరం ఎమ్మెల్యే నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని 2 రోజుల క్రితం ఆయన కార్యాలయంలో కలిసి ఈ ల్యాండ్కి సంబంధించిన పత్రాలు అన్నీ కూడా ఆయనకి సమర్పించిన తర్వాత ఇది నేను ఎట్లాంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి నేను పాల్పడలేదు, ఈ భూమి నాది అనేది ఆయన క్లియర్గా క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి. దాని తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించి ఆయన దగ్గర ఏవేవి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రంగనాథ్కి నేరుగా సమర్పించారు. సమర్పించిన తర్వాత కూల్చివేతలు ఏవి కూడా చేపట్టొద్దు అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఇవాళ ఉదయం అంటే 2 రోజుల క్రితం ఆయన మైలవరం ఎమ్మెల్యే రంగనాథ్ని కలిసి ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది వెరిఫై చేసిన తర్వాత ప్రభుత్వ భూమిగానే మేము దీన్ని భావిస్తున్నాము, ప్రభుత్వ భూమిగానే దీన్ని గుర్తిస్తున్నాము, రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు అనేది హైడ్రా అధికారులు మనతో ఆఫ్ ద రికార్డులో చెప్పినటువంటి సమాచారం. వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. సో నేను ఆఫ్ ద రికార్డులో వాళ్ళతో మాట్లాడి చాలా వరకు సమాచారం సేకరించేటువంటి ప్రయత్నం చేసిన. సో ఇది మొత్తం ఎక్కడైతే కూల్చివేతలు ప్రస్తుతం చేపడతా ఉన్నామో ఇది మొత్తం కూడా ప్రభుత్వ భూమే, ఎట్లాంటి మేము వైలేషన్స్ చేయట్లేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరిని కూడా ప్రస్తుతం లోపలికి అనుమతించట్లేదు. హైడ్రా కూల్చివేతలు మాత్రం చేపడుతుంది. కూల్చివేతలు చేపట్టే వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించాము అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీస్ కానిస్టేబుళ్లకు పోలీసు సిబ్బందికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 2 వైపులా కూడా ఇక్కడికి లోపలికి రానికి ఎంట్రీ ఉంది. సో ఎవరిని కూడా ఏ వెహికల్ని కూడా లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. సో ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి కదా, మరో 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో కూల్చివేతలు కంప్లీట్ అవుతాయి అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మీడియాకి కూడా ఈ సమాచారం ఇవ్వలేదు, చాలా గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం హైడ్రా అధికారులు చేశారు. కానీ మనము కొంత ఆఫ్ ద రికార్డులో సమాచారం లేకపోతే మనకున్నటువంటి సోర్స్ ద్వారా సమాచారం తీసుకొని నేరుగా ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం, వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అనేది జనాలకు చూపించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి కదా, మొత్తం ఈ కంప్లీట్గా టెంపరీ షెడ్స్ ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయో క్లియర్గా మనం చూడొచ్చు. మొత్తం ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా 100 మంది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, పోలీసులకు సంబంధించిన సిబ్బంది అందరూ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఈ కూల్చివేతలు ముగుస్తాయి అనేది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఈ మొత్తం మైలవరంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తన భూమిగా ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూమిగా హైడ్రా చెప్తా ఉంది కాబట్టి ఆయన మైలవరంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరి కాసేపట్లో హైదరాబాద్కి రానున్నారు. ఆయన విజయవాడ నుంచి బయలుదేరినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆయన నేరుగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైడ్రా అధికారులతో మరోసారి సమావేశం కానున్నారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అసలు కూల్చివేతలు చేపడుతున్నాను కానీ కారణం ఏంటి, నేను అన్ని డాక్యుమెంట్స్ కూడా నేను సమర్పించాను కదా అనేది ఆయన హైడ్రా అధికారులతో లేదా నేరుగా రంగనాథ్తో కూడా కలిసి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా ఆయన హైదరాబాద్కి రీచ్ అయ్యే వరకు పూర్తి స్థాయిలో ఈ కూల్చివేతల ప్రక్రియ ముగుస్తుంది అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. మరి కూల్చివేతలు ఎప్పటి వరకు జరుగుతాయి అనేది చూడాల్సి ఉంది. మరి ఎమ్మెల్యే మైలవరంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఈ కూల్చివేతలు కొనసాగుతాయా ఆగుతాయా అనేది మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఓవరాల్గా మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమణకి పాల్పడ్డారు, ప్రభుత్వ భూమి ఆక్రమణకి గురైంది కాబట్టే హైడ్రా ఇక్కడికి ఎంటర్ అయింది. రెవెన్యూ అధికారులు మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత అనేక రోజుల నుంచి వెరిఫై చేసిన తర్వాత వసంత హోమ్స్ నూతన కార్యాలయాన్ని కూడా కూల్చివేస్తున్నారు. మరి వసంత హోమ్స్ యాజమాన్యం దీనిపై ఏమైనా స్పందించిందా? ఎస్, వసంత హోమ్స్కి సంబంధించినటువంటి ఓనరే మైలవరం ఎమ్మెల్యే. ఆ వసంత హోమ్స్కి సంబంధించిన ఆఫీస్ ఏదైతే కూల్చివేశారో ఇక్కడ నుంచి నేరుగా అది అవతల వైపు కార్నర్లో ఉంటుంది. మొత్తం ఇది 17 ఎకరాలు. ఈ 17 ఎకరాల్లో ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి మొత్తము కేఎంకే కోనేరు మురళీకృష్ణకు సంబంధించినటువంటి భూమి. ఆయన సినిమాకి సంబంధించిన ఎవరైతే సెట్స్ వేస్తారో వాళ్ళందరికీ రెంట్ ఇచ్చారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, అగో ఎదురుగా మనకి నంది కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా సినిమాలలో షూటింగ్కి వాళ్ళు రెంట్కి ఇస్తారు. ఈ సామాగ్రి మొత్తం కూడా రెంట్కి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. సో ఇది మొత్తం రెంట్కి తీసుకొని టెంపరీగా వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. సో ఈ సామాగ్రి మొత్తాన్ని కూడా మీరు తీసుకెళ్ళాలి లేకపోతే డెమాలిష్ అవుతుందని కొన్ని రోజుల నుంచి హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకోకపోవడంతో
రావడంతో ఇవాళ నేరుగా రంగంలో దిగి ఈ షెడ్లన్నీ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మనం ఇగో ఇతల వైపు చూడొచ్చు, పెద్ద పెద్ద షెడ్లు చాలా వరకు ఒక 10 నుంచి 12 ఫీట్లు, 14 ఫీట్లు, 15 ఫీట్లు హైట్లో ఉన్నటువంటి షెడ్లని కూడా పూర్తి స్థాయిలో కూల్చేసేటువంటి ప్రయత్నాలు ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మేబీ టీ బ్రేక్ తీసుకొని ఉంటారు. ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. కేవలం కొంతసేపు మాత్రమే, అంటే మేబీ టీ బ్రేక్గా వాళ్ళు తీసుకొని ఉంటారు. దాని తర్వాత మళ్ళీ కూల్చివేతలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మాత్రం ఎవరు కూడా సిబ్బంది కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూస్తే జనాలు కూడా ఎవరు కనిపించట్లేదు. కేవలం పోలీసు సిబ్బంది, హైడ్రా అధికారులు మాత్రమే కూర్చొని ఉన్నారు. ఇతర సిబ్బంది అంటే ఇక్కడ ఎవరైతే రెంట్కి తీసుకొని ఉన్నారో ఈ సామాగ్రికి సంబంధించిన వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించేశారు. ఏ ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. మన ఎదురుగా కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అవతల వైపు కూడా ఇంకా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది మనకి ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు కదా, అది మొత్తం కూడా ప్రభుత్వ భూమిగా హైడ్రా చెప్తా ఉంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం ఇది 39 ఎకరాలు. 39 ఎకరాల్లో 17 ఎకరాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలనే ప్రస్తుతం మేము కూల్చివేస్తున్నాము. మిగతా భూములు, మిగతా ఏవైతే భూములు మిగిలి ఉన్నాయో అవన్నీ దానిపైన కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. రెవెన్యూ అధికారులతో వాళ్ళ రికార్డులన్నీ కూడా పరిశీలించమని మేము చెప్పాము. పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా ఏవైతే విల్లాస్ ఉన్నాయో దానిపైన కూడా మేము రాబోయే రోజుల్లో దృష్టి పెట్టబోతున్నాము అనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడు రంగనాథ్తో నేరుగా సమావేశం అయిన తర్వాత దీనిపైన కొంత క్లారిటీ వచ్చింది అధికారులకు కూడా, సిబ్బందికి కూడా. మైలవరం ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రాపర్టీగా ఇది క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడితే కానీ మనకు తెలిసినటువంటి అంశం. ఎదురుగా మనం చూస్తున్నాం కదా, చాలా వరకు పోలీస్ సిబ్బంది, దాని తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది నేరుగా ఇక్కడ ఆర్ఎఫ్ఓ పాపయ్య అనేటువంటి ఆఫీసర్, రామ్ రెడ్డి అనేటువంటి ఆఫీసర్ ఇద్దరు గ్రౌండ్లో ఉండి కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది క్లియర్గా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ అప్డేట్ కూడా రంగనాథ్కి నేరుగా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా రానివ్వట్లేదు. మనం అవతల వైపు ఇవతల వైపు ఎటు చూసినా కానీ ఏ ఒక్క మనిషి కూడా మనకు కనబడడు. కేవలం హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, పోలీస్కి సంబంధించిన సిబ్బంది మాత్రమే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మరి మీడియాకి సమాచారం ఇవ్వాలి కదా అని మనం అడిగితే మేము అవసరమైనటువంటి వీడియోలు తీసి మీడియాకి పంపుతాము, కానీ మేము ఇక్కడ ఎవరిని రానియట్లేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉదయం నుంచి మనం ఇక్కడికి వస్తే కూడా మనల్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో మనం క్లియర్గా చెప్పాం, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి అంశాన్ని, కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశాన్ని జనాలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి కూల్చివేతలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూ ఉన్నామని చెప్తున్నాము. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇంకో కొత్త షెడ్. ఈ షెడ్ని కూడా హైడ్రాకి సంబంధించినటువంటి జేసీబీ ఏ విధంగా కూల్చివేస్తుందో అనేది క్లియర్గా గమనించవచ్చు. సో క్లియర్గా మన కెమెరామెన్ శ్రీను నేరుగా దగ్గర నుంచి ఆ కూల్చివేతలకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఎస్ రాధిక. రైట్ శ్రీను, మైలవరం ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్తో మీటింగ్ అవుతారని కూడా మీరు చెప్తున్న మాట. సో మైలవరం ఎమ్మెల్యే వర్షన్ ఏ విధంగా ఉంది? మైలవరం ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా నేను లీగల్గానే ఈ ల్యాండ్ నాది అండ్ ఈ మొత్తము ఈ భూములకు సంబంధించి ఏవైతే నిర్మాణాలు జరిగాయో అవి కూడా నా ఆధీనంలోనే జరిగాయి అనేది ఆయన చెప్తూనే దానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ని కూడా నేరుగా రంగనాథ్కి నేను సమర్పించాను అనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. మరి ఆయన చెప్తున్నటువంటి వర్షన్ ఈ విధంగా ఉంటే మరి హైడ్రా అధికారులు